పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిండా బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సపడే ఏదైనా బండ కట్టుకొని బాయిలో దుంకుమని రాదు. ఎందుకు బాన్స్వాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండ బూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండ బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకల పోయి ఇలా కూర్చున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎందుకు పోయినావు? ఓటేసిన బాన్స్వాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు? ఎందుకు పోయినావు? దేనికోసం పోయినావు? ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా. మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ఓటేయాల మీరు 11 తారీఖు నాడు. నేను అడుగుతున్నా, ఒక్క మాటకి సమాధానం చెప్పాలా. మీరు 4000 పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. వచ్చిందా? వచ్చిందా రాలేదా? చేయి చూపెట్టురి. వచ్చిందా రాలేదా? లగాయించి చెప్పు, వినబడతలేదు. వచ్చిందా రాలేదా? తులం బంగారం వచ్చిందా? మీ బాన్స్వాడలు అబద్ధాలు చెప్తున్నారు, నాకు తెలుసు. 4000 వచ్చింది, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. వచ్చిందా రాలేదా? నిజంగా ఇప్పుడు 4000 పడలే? మరి గాంధారిలో పడ్డాయంటారు, పడలేదా మీకు? తులం బంగారం రాలేదా? నెలకు 2500 పడలేదా? మరి 2500 పడితేనే ఇప్పటికి 1,00,000 రూపాయలు రావద్దా మీకు? స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 6 గ్యారెంటీలు అన్ని అయిపోయినాయా? రైతులకు రైతు భరోసా పడ్డదా? 15,000 రూపాయలు వచ్చినాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మార్పు బాగుందా? అయినా సిగ్గు లేకుండా చేయి గుర్తు గుద్దుదామా? మనకు సిగ్గు లేదా? ఉందా లేదా? అదన్నా చక్కగా చెప్పురి. ఉన్నదా లేదా? మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేయి గుర్తు గుద్దుతాం. మనం గుద్దుతామా? పక్కానా లేదా? हमारे माइनॉरिटी भाइयों से बहनों से पूछ रहा हूं मैं, आपको भी वादा करे, आपको क्या बोले? माइनॉरिटी सब प्लान लाएंगे बोले. मौलाना आजाद के नाम पे तालीम तोहफा बोले, कुछ मिला क्या आपको? रमजान तोहफा వచ్చిందా చెల్లే? रमजान तोहफा मिला क्या आपको? బతుకమ్మ చీర మిలా? నై మిలా కి మిలా? బతుకమ్మ చీర రాలే. కనీసం రైక పెట్టిండా? వీడు చీర కాదు, రైకనన్నా పెట్టిండా? అయినా గుద్దుదాం మరి చేయి గుర్తుకు. వాళ్ళకి సిగ్గు లేకపోతే లేదు, మనకు లేదా? ఆలోచన చేయండి, ఆగం కాకుండ్రి. పోయిండు ముసలాయన ఆంబోతు దున్నపోతు అని అవతల అంత గలీజ్ గలీజ్ తిట్లు తిడుతుంటే సిగ్గు లేకుండా పోయి ఆడిసిరే ఇంగిల్ మెతుకుల కోసం ఆశపడి ఇవాళ బాన్స్వాడ ఇజ్జత్ తీసి అలా దొరవడ్డాడు. కానీ రేషం గల్ల బిడ్డలు, మా జుబేరస్ వంటి బిడ్డలు ఇవాళ ఇక్కడ నిలబడ్డారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, నీ కాడ పైసలు ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఉండొచ్చు, మా కాడ క్యారెక్టర్ ఉన్న నాయకులు, జుబేర్ లాంటి నాయకులు, బాజిరెడ్డి అన్న లాంటి నాయకులు, ఎలమంచల్ సీనన్న లాంటి నాయకులు, రత్నకుమార్ లాంటి నాయకులు, రత్నాల్ లాంటి నాయకులు బాన్స్వాడలు ఉన్నారు. అన్నిటికీ మించి బాన్స్వాడ ప్రజలు ఇలా గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. ఉత్తుత్తగానే కాదు. మీరు యాద పెట్టుకోండి, ఒకటే మాట యాద పెట్టుకోండి. ఒకసారి ఎవడన్నా మనను మోసం చేస్తే, ఆ రోజు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు కదా, 420 హామీలు ఇచ్చిండ్రు కదా, ఒక్కటన్నా పూర్తయిందా? ఒక్కటైంది, ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, మా ఆడపిల్లలు చెప్పాలి. మీరు చేయలేపితే ఇప్పుడు బస్సు ఆగుతుందా ఎక్కడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలేపితే బస్సు ఆపుతుండే. ఇప్పుడు బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? గౌరవం దొరుకుతుందా మీకు? అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే తెలియదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. అది ఏం ఫ్రీ పాడైంది నాకైతే అర్థమైతే లేదు. అందుకే ఆగం కాకుర్రి. మళ్ళా అరే నీకు దండం పెడతారా, నువ్వు గుట్టకరా, నువ్వు छोड़ दे रहे मेरे को, कई को मेरे पीछे पड़ा, गला बैठ गया, कहां से लाया रे इसको? पोचारम भिजाया क्या इसको? పోచారం విజయ శాయద్. ఇగో నేను ఒకటే అంటున్నా, ఇక దొంగలకు సద్దులు కట్టింది చాలు. కాంగ్రెస్ దొంగలు సద్దులు కట్టింది చాలు. ఇలా రేవంత్ రెడ్డి అనే తోడు కాంగ్రెస్ మనిషి కూడా కాదు, యాద పెట్టుకోరు మీరు ఈ మాట అని. వాడు కుల్లా చెప్తుండు, ఓ ఉప్పర్ హమారే బడే బాయ్ అని చెప్తున్నాడు. ఊపర్ బడే బాయ్ అంటే ఇక్కడ చోటే బాయ్, ఊపర్ మోడీ ఆపే కేడి, ఇద్దరు దొంగలే. కాబట్టి పొరపాటున కూడా మా ముస్లిం అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ లుచ్చగల్ల మాటలు నమ్మకుండ్రి, మళ్ళా మోసపోకుండ్రి. ఎందుకంటే మీకు అడ్డమైన మాటలన్నీ చెప్పిండు. మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, 1000 కోట్ల బడ్జెట్, 4000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు जब केसीआर साहब थे यहाँ पे हुकूमत चला रहे थे और वजीर आला थे, आपको याद होना चाहिए, इमाम और मौजनों को केसीआर साहब ने पहली बार तारीख में 5-5 हजार रुपया दिया.
ये लोग वादा करे 12,000 रुपया देंगे बोल के वादा करे। अरे 12,000 को छोड़ो, 12,000 को गोली मारो, कम से कम वो 5,000 भी नहीं दे रहे आजकल। 8-9 महीने से वो भी नहीं मिल रहा इमाम मौजूनों को। जो अल्लाह के बंदे हैं उनको आज उनको भी चीट करने वाले, उनके साथ भी गद्दार करने वाले गद्दार पोचारम श्रीनिवास रेड्डी जो है, मौका-फरस्त आदमी जो पोचारम श्रीनिवास रेड्डी है, उसको सबक सिखाइए। इंशाअल्लाह ऊपर भगवान करे, देर है पर अंधेरा नहीं है। 2 साल इंतजार करना पड़ेगा बांसवाड़ा में, पर मैं उम्मीद करता हूं इंसाफ जरूर मिलेगा। केसीआर जैसे लीडर जिसके साथ इन्होंने गद्दारी की, जिसके साथ 10 साल 1 नहीं 2 नहीं ఏం తక్కువ చేసిండా కేసీఆర్ నీకు నాకు తెలియకడుగుతా శ్రీనివాస్ రెడ్డి గారు 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు వ్యవసాయ మంత్రి, నిన్ను తెల్లారు లేస్తే లక్ష్మీపుత్రుడు అని